అప్పులు భౌతికంగా ఉన్నాయి, ఆత్మీయంగా కూడా ఉన్నాయి. ఇది గమనించాలి. అప్పులు వారు లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏమిటంటే, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అవుతాడు. అవునా కాదా? వాడు వస్తుంటేనే గుండెల్లో దడ. ఒక క్రూరుడైన భర్త ఇంటికి వస్తుంటే భార్యకి దడ. ఇంటికి వస్తున్నాడు దుర్మార్గుడు, ఇంటికి వస్తున్నాడు, అబ్బాయి మీ నాన్న వస్తున్నాడు రా, మీ నాన్న వస్తున్నాడు అని. వాడు ఎన్నడ తెస్తాడో అనిపించింది. వాడు ఎన్నడ పోతే మాగుండు, వాడు పోయినా పర్వాలేదు ఆయన, మొండ మోసైనా నేను హ్యాపీగా బ్రతుకుతాను అనిపించింది. ఆ దుర్మార్గుడి దెబ్బలకు తట్టుకోలేక, తిట్లకు తట్టుకోలేక, ఆ నిందలకు తట్టుకోలేక. అలాగే ఒక అప్పులు వాడు వస్తున్నప్పుడు మన గుండెల్లో తడ వస్తుంది. అవునా కాదా? అప్పు అడుగుతాడేమోనని. వాస్తవంగా నువ్వు అప్పు ఎందుకు చేసావో నాకు తెలియదు. నీకు వచ్చిన ఇరుకులు కావచ్చు, నీకు వచ్చిన ఇబ్బందులు కావచ్చు, నీ వ్యాపారంలో వచ్చిన లాస్ కావచ్చు. ఈ అప్పు సహజంగా మనుషులందరికీ ఉంటుంది. ఇది నిన్నేమీ చేయదు, భయపడమాక. స్తోత్రం చెప్పాలి. ఈ అప్పు భక్తులకు కూడా ఉంది. ఒక ఆమె వెళ్ళి ఎలీషా కాళ్ళ మీద పడి ఆయన్ని పట్టుకొని ఒక మాట అడిగిద్ది. నాయనా, నీ దగ్గర నా యజమానుడు, నా భర్త శిష్యుడుగా ఉన్నాడు కదా, అతడు చనిపోయాడు, నాకిద్దరు కొడుకులు. నేను నా భర్త చనిపోక మునుపు అప్పులు చేశాడు. ఇప్పుడేమో నా పిల్లలు కావాలని, నా పిల్లలను బానిసలుగా తీసుకునేళ్ళని అప్పులు వాడు వచ్చాడు. నా భర్త భక్తి గలవాడని నేను ఎరుగుదును, నీవు కూడా ఎరుగుదువు. నా భర్త అప్పులు అంటే మా ఇంట్లో అప్పులు ఉన్నాయి నాయన అని చెప్పింది. అంటే భక్తులకు కూడా ఏముంటాయి? అలా ఆయన తాగి అప్పు చేశాడా? పేకాటాడి అప్పులు చేశాడా? అక్రమ సంబంధాలు పెట్టుకొని అప్పులు చేశాడా? బెట్టింగులు కట్టి అప్పులు చేశాడండి? వాళ్ళ విషయం నేను మాట్లాడటలేదు. కొంతమంది బెట్టింగుల ద్వారా అప్పులు అయ్యేవారు, అక్రమ సంబంధాన్ని పెట్టుకొని అప్పులు అయ్యేటువంటి వారు, జూసమాడి అప్పులు అయ్యేటువంటి వారు, తను త్రాగి తన పక్కన వాడికి త్రాగించి అప్పులైనటువంటి వాడు, రకరకాలైనటువంటి లగ్జరీకి అలవాటు పడి అప్పులైనటువంటి వాడు ఉన్నాడు. తెలియకుండానే కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని హాస్పిటల్ ఖర్చులు, కొన్ని నానా విధాలను పెళ్ళిళ్ళు చేయడం, పిల్లల ఇబ్బందుల్లో పడడం, ఏదో ఒక ఇబ్బందుల ద్వారా అప్పులైనటువంటి వారు ఉన్నారు. ఇది భక్తులకు అప్పులు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. బైబిల్ చెబుతుంది అప్పులు ఉన్నాయి. కానీ ఈ అప్పులు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ విధవరాలు పక్షమును నెరవేర్చినట్లు నీ జీవితంలో అప్పు తీర్చగలడు. నువ్వు ఆయన ఆశ్రయించావు కదూ, నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చావు కదూ, నీ అప్పుల నుండి ఖచ్చితంగా నా దేవుడు విడిపించగలడు. నేను ఎంతోమంది సాక్ష్యాలు విన్నాను, వారి అప్పుల నుండి విడుదల పొందాము అని చెప్పడం. హల్లెలూయా.